హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హీరో డార్లింగ్ ప్రభాస్ మళ్ళీ కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అదే కల్కి మూవీ తర్వాత అనేక సినిమాలలో ఆయన నటించబోతున్నారని ఒక వార్త. అదేవిధంగా ఒక మాస్ డైరెక్టర్ చిత్రానికి కూడా ఆయన సైన్ చేశారు అని ఇంకో వార్త వస్తుంది. అయితే మీరెంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా విషయాలు మనకి తెలియచేయడానికి మన విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆ విషయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ప్రభాస్ మూవీ కల్కి రిలీజ్ అవ్వబోతున్న వార్త మనకు తెలిసిందే. కల్కి మూవీ తర్వాత ఇంకొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయంటూ కూడా మేము తెలుసుకున్నాం. నూతనంగా ఒక మాస్ డైరెక్టర్ ఎవరు, ఆ మూవీ యొక్క విశేషాలు మా ఫ్యాన్స్కి తెలియచేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. కల్కి మనకు తెలుసు, నాగాశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వస్తుంది. అది రేపు మే 9వ తారీఖున రిలీజ్ అవ్వడానికి డేట్ అయితే ఫిక్స్ చేసిబడింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అది ఫైనల్ అవుతుండొచ్చు. ప్రభాస్ మనకు సలార్ తర్వాత వస్తున్నటువంటి కల్కి చిత్రం. ఈ సలారు ఆ డిఫరెంట్ జోన్ అయినప్పటికీ అది మాస్ ఏ విధంగా అలరించిందో మన అందరికి తెలుసు. అది రికార్డ్స్ మీద రికార్డు బ్రదలు కొట్టుతూ ఓవర్సీస్లో కూడా పాన్ వరల్డ్ స్థాయిలో బిగ్ 600 కోట్ల చిత్రం, 500 కోట్ల చిత్రంలో అంటూ క్లబ్లో కూడా చేరిపోయిన వార్తలు కూడా మనం చూసాం. సో మొత్తం మీద సలార్ మాత్రం సూపర్ డూపర్ హిట్. ఆదిపురుషులు నిరాశపరిచినప్పటికీ ఆదిపురుషులో ప్రభాస్ గారి వైఫల్యం ఉందని మనం ఎప్పుడూ కూడా చెప్పలేం. ఎందుకంటే అది కథాంశంలో, ట్రీట్మెంట్లో భావజాలానికి దూరంగా ఉండడం అనేది అది డైరెక్టర్ ఎంచుకున్నటువంటి ట్రీట్మెంట్లో ఉన్నటువంటి లోపంగా చెప్పాలి మనం. సో ప్రేక్షకులు రీచ్ అవ్వలేదు. సార్ టెక్నికల్ వాల్యూ చూస్తే ఆదిపురుషు కూడా మంచిగా ఉంటుంది. ప్రభాస్ యాంగిల్లో చూస్తే కథాంశం ప్రకారం మాత్రమే దాన్ని అబ్జెక్టబుల్గా ఉంది ఆ చిత్రం. సో ఆ తర్వాత సలార్ అయితే సూపర్ డూపర్ హిట్ వచ్చింది. అయితే సలారు చేస్తున్నప్పుడే కొన్ని చిత్రాలు కూడా కమిట్ అయ్యాడు కూడా మనకు తెలుసు. దాంట్లో కల్కి అయితే ఆల్రెడీ ఫినిషింగ్ దశలో ఉంది. ఫినిష్ కూడా డేట్ కూడా ఫైనల్ అయింది. ఆ తర్వాత సందీప్ వంగారెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ కమిట్ అయ్యాడు. అది కూడా షెడ్యూల్లో ఉంది. దీని తర్వాత మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్ టైటిల్ కూడా ఈ మధ్య కాలంలో ఫైనల్ కూడా చేయడం జరిగింది. దాని తాలూకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ కల్కి వస్తుంది, ఆ తర్వాత సందీప్ వంగారెడ్డి దర్శకత్వంలో వచ్చే స్పిరిట్, ఆ తర్వాత మారుతి గారిది ది రాజా సాబ్ వస్తుంది. ఇంకొకటి సలార్ 2 కూడా కమిట్ అయి ఉన్నాడు. అది కూడా షెడ్యూల్లోకి వెళ్తుంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే సలార్ 2 వస్తుంది. అంటే ఇప్పుడు కల్కి తర్వాత సందీప్ వంగా స్పిరిట్ వస్తుంది, ఆ తర్వాత ది రాజా సాబ్ వస్తుంది, తర్వాత ప్రశాంత్ నీల్ వస్తుంది. దీంతోపాటు అనురాగపూడి గారి దర్శకత్వంలో ఇంకో చిత్రాన్ని లవ్ స్టోరీ, అంటే లవ్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. మిర్చి లాంటి చిత్రంలో కానీ, వర్షం చిత్రంలో లవర్ బాయ్గా, ఒక డ్రీమ్ బాయ్గా ప్రభాస్ అలరించారు. కానీ ఇక్కడ డిఫరెంట్ జోన్, అంటే ప్రశాంత్ నీల్ గారిది కానీ, మారుతి గారిది తీసుకున్నా, కల్కి తీసుకున్నా, సలార్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఫుల్ మాస్ ఓరియంటెడ్. బాహుబలి ఒక మాస్ను అలరించిన కొంచెం క్లాస్గా ట్రెడిషనల్ ఫిలిం అయినప్పటికీ మిర్చి లాంటి చిత్రం తర్వాత ఆయన సహజంగా ఒక లవర్ బాయ్గా తగ్గి నటించినటువంటి కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా తక్కువ. సో ఇప్పుడు అనురాగపూడి దర్శకత్వంలో లవ్ స్టోరీ అనేది తెలుస్తుంది. మరి ఆ లవ్ బ్యాక్గ్రౌండ్ లవర్ బాయ్గా కనిపించబోతున్నాడు, అలరిస్తాడు కూడా మనం చెప్పవచ్చు. ఇవన్నిటికి తర్వాత రీసెంట్గా ఫిలిం నగర్లో ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అదేమిటంటే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రభాస్ సినిమా కమిట్ అయిపోయాడు. అది వర్క్ కూడా, అంటే స్క్రిప్ట్ వర్క్ కానీ కథ నచ్చింది, అగ్రిమెంట్ దశలో కూడా వెళ్ళిపోయింది అని ఒక వార్త వస్తుంది. అది ఆల్మోస్ట్ వాళ్ళు అఫీషియల్గా వెల్లడి చేయకుండా శ్రీను వైట్లతో కమిట్ అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ ఈ చిత్రం తర్వాత వస్తుండొచ్చు. ఒక చిత్రం అటు ఇటు అయినా కూడా 6 నెలలు అటు ఇటు ఉన్నా కూడా వరుసగా చిత్రాలు కల్కి తర్వాత అంటే సందీప్ వంగారెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ కానీ, మారుతి గారిది రాజా సాబ్ కానీ, ఆ తర్వాత సలార్ 2, ఆ తర్వాత మనకు లవ్ బాయ్ స్టోరీ టైటిల్ అయితే ఫైనల్ కాలేదు. అదే అనురాగపూడి దర్శకత్వంలో వచ్చేది. ఈ బోయపాటి శ్రీది టైటిల్ లేదు, ఏం లేదు, స్టోరీ తరహా కూడా మనకు తెలుస్తలేదు. కానీ అయితే మన ఈ బోయపాటి శ్రీని గారి దర్శకత్వ స్టైల్ మనకు తెలుస్తుంది. అంతా రక్త తర్పణాలు ఉంటాయి, హీరో ఇమేజ్ ఎలివేషన్ చాలా ఉంటుంది. మొత్తం మీద అఖండ 2 షెడ్యూల్లో ఉన్నాడు బోయపాటి శ్రీని గారు. అది చిత్రం తర్వాత ఈ చిత్రం వస్తుంది. ఈలోపు ప్రభాస్ గారు ఈ చిత్రాలు కూడా ఫినిష్ అయి ఉంటాయి. మొత్తం మీద ప్రభాస్ గారు వరుసగా చిత్రాలు చేయడం అనేది ఫ్యాన్స్కు చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యాన్స్కు ఒక విందులా ఏర్పాటు చేస్తున్న ప్రతి సంవత్సరం ఒక 1-2 చిత్రాలతోటి ప్రేక్షకులకు ఇటు ఫ్యాన్స్కు విందిస్తున్నాడని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.